జై శ్రీమన్నారాయణ. జై బద్రీ విశాల్. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ పెద్దజీయర్ స్వామివారు ఆధునిక సౌకర్యాలు ఏమీ లేని రోజులలో పర్వతాలు నదులు దాటుతూ అడవుల్లో నడిచి ఈ హిమాలయ పర్వతాలు చేరి శ్రీ బద్రీనారాయణుణ్ణి 1949లో మొదటిసారి సేవించుకున్నారు. 1949 నుండి వరుసగా 3 సంవత్సరాలు శ్రీ పెద్దజీయర్ స్వామివారు బద్రికాశ్రమంలో వేంచేసి 2 నెలలు ఘోర తపస్సు అనుష్ఠించారు. ఈ దివ్యక్షేత్రాన్ని మన వారంతా దర్శించి తరించాలని సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన 1954లో 48 రోజులు 300 మంది పండితులతో 10 కోట్ల శ్రీమదాష్టాక్షరి మంత్రజపం చేసి కోటి హవన క్రతువును అత్యంత వైభవంగా నిర్వహించారు. అది చూసి శ్రీ శంకర్ దత్ చేటు అనే భక్తుడు తమ స్థలాన్ని శ్రీ స్వామివారికి సమర్పించారు. 1959 సంవత్సరంలో అష్టాక్షరి క్షేత్రం, సత్సంగ సదనం, ధ్యాన మండపం, తదీయ ఆరాధన మండపం, వసతి గృహములతో భవన సముదాయాన్ని నిర్మించినారు. మన దక్షిణ దేశం నుండి వచ్చి వెళ్ళే యాత్రికులందరికీ శ్రీ పెద్దజీయర్ స్వామివారు ఏర్పరిచిన స్వగృహం ఇది. బదరికాశ్రమమునకు వచ్చిన యాత్రికులందరికీ అన్న ప్రసాదాన్ని ప్రతిదినం అందించాలని, అది కూడా భగవత్ ప్రసాదంగా అందించాలని శ్రీ భూ సమేత శ్రీ భాష్యకార శ్రీ శ్రీనివాసుని పరివారంతో ఆల్వారాచార్యులను వేంచేపు చేసి దివ్యస్థలం చేశారు. 1960 నుండి బద్రీనాథ్లోనే ఉండేటువంటి సాధువులందరికీ ఉదయం 9 గంటలకు మన క్షేత్రంలో తదీయ ఆరాధన జరుగుతుంది. 1960 నుండి 1969 మధ్య కాలంలో శ్రీ పెద్దజీయర్ స్వామి వారు సంకల్పించిన బృహత్తర కార్యక్రమం 108 శ్రీరామ క్రతు స్తూపముల నిర్మాణం. అందులో భాగంగా బదరికాశ్రమంలో 9వ శ్రీరామ స్తూపమును 1962 సంవత్సరంలో మన అష్టాక్షరి క్షేత్రంలో స్థాపించినారు. ఈనాటికి వందలాదికి భక్తులకు ప్రతిరోజుకు దాతల సహకారంతో శాశ్వత అన్నదాన పథకం ద్వారా తదీయ ఆరాధన 3 పూటలు నిర్వహిస్తున్నారు. ప్రతిదినము శ్రీ భాష్యకార శ్రీనివాస పెరుమాళ్లకు ఉదయం 7 గంటల నుండి నిత్య తిరువారాధన, సాత్తుమరై తీర్థప్రసాద గోష్ఠి, అలానే సాయంత్రం 6 గంటల నుండి నిత్యారాధన, సేవాకాలం, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, నివేదన, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్ఠి నిర్విఘ్నంగా జరుగుతున్నది అష్టాక్షరి క్షేత్రంలో. జై శ్రీమన్నారాయణ. జై బద్రీ విశాల్. జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మత్ పరమగురుభ్యో నమః. స్వసర్వగురుభ్యో నమః. జై